ప్రెజెంట్ టైంలో 50,000లో ఒక ఫోన్ తీసుకుందాము అనుకుంటే మార్కెట్లో మీకు పెద్దగా ఫోన్స్ కనిపించవు. మరి ఉన్న వాటిలోనే ఏదో ఒకటి తీసుకుందాము అనుకుంటే ఈ ఫోన్ బెస్టా? 50,000 వర్త్ చేస్తుందా దీనికి? మరి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? కరెక్ట్ పొల్లారా. ఇలాంటి డౌట్స్ రావడం కామన్. బికాజ్ మనం పే చేస్తుంది తక్కువ అమౌంట్ కాదు, లార్జ్ అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి కామన్గా మీకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, ఇలాంటి డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో 50,000 రూపీస్లో ప్రజెంట్ మార్కెట్లో మీరు ఫోన్ కొనాలి అంటే లేటెస్ట్ ఫోన్సే కాకుండా లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంటే ఎబో 70,000, 80,000, 90,000లో వచ్చిన మొబైల్స్ ప్రజెంట్ టైంలో మీకు 40,000లో 50,000లో వస్తే తీసుకోవడం వర్తే కదా. అలాంటిదే లాస్ట్ ఇయర్ వచ్చిన శాంసంగ్ యొక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ S23 5G స్మార్ట్ ఫోన్. ప్రజెంట్ ఇది బిలో 50,000లో మార్కెట్లో మీకు కనిపిస్తుంది. వెరీ కాంపాక్ట్ అండ్ ఫ్లాగ్షిప్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ భయ ఫ్రమ్ శాంసంగ్. ఇది లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 80,000 బిలో లాంచ్ అయింది. ప్రజెంట్ ఈ మొబైల్ మీకు కనిపించే ప్రైస్ ట్యాగ్ ఇదనమాట. సో ఇక్కడ మీకు ఏం దొరుకుతుంది అంటే మాత్రం IP68 రేటింగ్, స్నాప్డ్రాగన్ 8 Gen 2, కాంపాక్ట్ డిజైన్, మోస్ట్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, 6.1 ఇంచెస్ డైనామిక్ ఎమ్యులేట్ డిస్ప్లే, వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ఈ యొక్క సామ్సంగ్ సిరీస్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ 23 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 UI విత్ గెలాక్సీ AI ఫీచర్స్, ఫ్లాగ్షిప్ కెమెరాస్ ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. కెమెరాలో కూడా మీకు రీసెంట్ గా వచ్చిన గెలాక్సీ AI ఫీచర్స్ కనిపిస్తాయి. ఈ మొబైల్ మీరు డెఫినెట్ గా తీసుకోవచ్చు, వర్తి అనమాట 50,000 రూపీస్ లో. అండ్ మనకు ఫ్యూచర్ అప్డేట్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ఈజీగా ఈ మొబైల్ ని 4 to 5 ఇయర్స్ వాడేయచ్చు రఫ్ అండ్ టఫ్ గా. బికాస్ ప్రొవైడ్ చేస్తుంది ఎక్సోనైస్ కాదు, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 కాబట్టి చూడండి. గేమింగ్ మొబైల్ లో చేసుకోవచ్చు. డిజైన్, డిస్ప్లే, కెమెరాస్ ప్రతి ఒక్కటి కూడా మొబైల్లో ప్రీమియం గా మీకు ఆఫర్ చేస్తూ ఉంటారు. భయ్యా నాకు శాంసంగ్ కాదు కానీ ఐఫోన్ కావాలి 50,000 రూపీస్ లో అంటే మాత్రం ఎస్ మీకోసం మొబైల్స్ కనిపిస్తాయి. ప్రెసెంట్ మార్కెట్ లో మీకు iPhone 12 అండ్ iPhone 13 బిలో 40,000లో 45,000 రూపీస్ లో కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ రెండు మొబైల్స్ నేను మాత్రం పర్సనల్ గా రికమెండ్ చేయను. బికాస్ చాలా పాత స్మార్ట్ ఫోన్స్ అండ్ మనకు కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ కనిపిస్తుంది. ఇది కావాలని మనకు యాపిల్ చేస్తూ ఉంటుంది పాత స్మార్ట్ ఫోన్ లో. సో ఈ మొబైల్ తీసుకొని మీకు ఫ్లాగ్షిప్ లెవెల్లో కెమెరాస్ ఉంటాయి అనుకుంటే మాత్రం అది జస్ట్ మీ అపోహ మాత్రమే, గమనించండి. మరి యాపిల్ యొక్క ఐఫోన్ ఏముంది 50,000 రూపీస్ లో అంటే మాత్రం లాస్ట్ ఇయర్ వచ్చిన iPhone 14 Plus ఇప్పుడు ఈ ప్రైస్ లో ఫ్లిప్కార్ట్ లో మీకు దొరుకుతుంది. విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని మీకు ఒక 52,000లో 53,000లో వచ్చేస్తుంది. అండ్ ఇట్స్ ఏ వర్తి ప్రైస్ ట్యాగ్. అండ్ మనకు డిస్ప్లే కూడా లార్జ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ లైక్ ఏ iPhone 14 6.1 ఇంచెస్. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 6.7 ఇంచెస్. అంటే మనకు లార్జ్ డిస్ప్లే యాపిల్ నుండి ప్రొవైడ్ చేస్తున్నారు 50,000 రూపీస్ లో. ఈ మొబైల్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది యాపిల్ యొక్క A15 బయోనిక్ చిప్ సెట్, 6GB అండ్ 128GB ఫ్లాగ్షిప్ కెమెరాస్ అన్ని కూడా మీకు 12 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మొబైల్ మీకు ఇస్తుంది. దాంతో డిజైన్ విషయానికి కోసం మీకు తెలిసే ఉంటుంది. ఇట్స్ ఏ ఫ్లాగ్షిప్ డిజైన్, 6.7 ఇంచెస్ లార్జ్ రెటీనా డిస్ప్లే, లార్జ్ బ్యాటరీ, ఈజీగా మీకు 1 day బ్యాటరీ లైఫ్ ఇచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ ఇట్స్ ఏ ప్లస్ వేరియంట్ కాబట్టి 14 కన్నా కూడా మీకు బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఈ మొబైల్ లో ఉంటుంది. సో మీరు 50,000 రూపీస్ లో ఐఫోన్ కావాలి అనుకుంటే మీరు డెఫినెట్ గా ఫ్లిప్కార్ట్ లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. వర్తి డీల్ భయ. అండ్ మనకు కెమెరాస్ కూడా మొబైల్ లో బాగున్నాయి కాబట్టి డెఫినెట్ గా మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ మనకు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇవన్నీ కాదు కానీ నాకు OnePlus యొక్క స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం OnePlus 12R మీకు ప్రెసెంట్ మార్కెట్ లో బిలో 40,000 రూపీస్ లో కనిపిస్తుంది కదా. బట్ ఆ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ నేను రికమెండ్ చేయను. దానికన్నా లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఏంటిది, అది OnePlus 11 5G స్మార్ట్ ఫోన్. ప్రెసెంట్ ఇది అమెజాన్ లో మీకు 8GB అండ్ 128GB 43,000 రూపీస్ లో వచ్చేస్తుంది. బ్యాంక్ ఆఫర్ అవన్నీ అప్లికేబుల్ చేస్తే మాత్రం బిలో 40,000 లో ఈ మొబైల్ డెఫినెట్ గా మీకు కనిపిస్తుంది. కాబట్టి ఎస్ ఇది మాత్రం వర్తి డీల్ కాబోతుంది. బికాస్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో, ఈ యొక్క OnePlus యొక్క స్మార్ట్ ఫోన్ లో మీకు హసల్ బ్లేడ్ కెమెరాస్ ఉంటాయా, దాంతో పాటు మనకు IP రేటింగ్ బెటర్ గా ఉంటుందా, కెమెరాస్ లో మీకు టెలిఫోటో లెన్స్ ఆఫర్ చేస్తారు. దానికోసమే OnePlus 12R వద్దు అని దీన్ని రికమెండ్ చేస్తున్నాను. ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2, IP64 రేటింగ్, 5000 mAh బ్యాటరీ స్టెప్, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, హసల్ బ్లేడ్ కెమెరాస్ ఇక్కడ మీకు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది, ఇంక్లూడింగ్ 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8K 24 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకునే కేపబిలిటీ ఈ యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. డిజైన్, డిస్ప్లే, కెమెరాస్ ప్రతి ఒక్కటి కూడా మొబైల్ లో ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటాయి. అండ్ 50,000 రూపీస్ పే చేస్తున్నాం కాబట్టి కెమెరాలో
మీకు టెలిఫోటో లెన్స్ ఉండాలి. అవి ఇక్కడ మీకు OnePlus ఆఫర్ చేస్తుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. అన్ని బాగానే ఉన్నాయి భయ్యా, మొబైల్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ నాకు మాత్రం లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి, అది కూడా మనకు ఇంక్లూడింగ్ Qualcomm Snapdragon 8 Gen 3 కావాలి అనుకుంటే మాత్రం ఒక స్మార్ట్ ఫోన్ ఉంది నీకోసం. అదే iQOO 12 5G స్మార్ట్ ఫోన్. ప్రెసెంట్ మార్కెట్ లో ఇది 53K లో మీకు కనిపిస్తుంది. 12GB ర్యామ్ తో వస్తుంది. బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేసి 49,999 లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఏ వర్తీ మాన్స్టర్ బికాస్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది లేటెస్ట్ చిప్ సెట్ Qualcomm Snapdragon 8 Gen 3 144Hz రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్ బ్రైట్నెస్, 5000 mAh బ్యాటరీ స్టేప్, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ తోని ట్రిపుల్ కెమెరా విత్ 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఫ్రమ్ iQOO ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ఇస్తుంది. దాంతో పాటు 8K వీడియో రికార్డింగ్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో మీరు చేసుకోవచ్చు. అంటే గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం, కెమెరా కోసం, డిజైన్ కోసం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ వర్తీ ఫ్రమ్ iQOO. iQOO OS మీకు నచ్చకపోతే, ఇంటర్ఫేస్ మీకు నచ్చకపోతే మాత్రం ఏం చేయలేను, కానీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మాత్రం లేటెస్ట్ గా వచ్చిన స్మార్ట్ ఫోన్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ ఈ యొక్క సెగ్మెంట్ లో. భయ మొబైల్ అయితే బాగుంది, కానీ నాకు మాత్రం గూగుల్ పిక్సెల్ మొబైల్ ట్రై చేయాలి అని ఉంది. సో లేటెస్ట్ గా వచ్చిన స్మార్ట్ ఫోన్ ఏమైనా ఉందా, లేకపోతే పాత మొబైల్ ఏమైనా ఉందా అంటే మాత్రం ఎస్, ఒకటి కాదు నీ కోసం 2 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి 50,000 రూపీస్ లో. అది లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 7 Pro, వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ గూగుల్. అది కూడా మనకు ప్రో వేరియంట్. అది వద్దు, నాకు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే గూగుల్ పిక్సెల్ 8a. ప్రజెంట్ ఈ 2 మొబైల్స్ మీరు గమనిస్తే మాత్రం ఆల్మోస్ట్ గా సిమిలర్ ప్రైస్ సెగ్మెంట్ లోనే ఇండియా మార్కెట్ లో కనిపిస్తాయి. గూగుల్ పిక్సెల్ 8a కనిపించే ప్రైస్ ట్యాగ్ ఇది. అదే విధంగా 7 Pro విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ లో మీకు కనిపించే ప్రైస్ ట్యాగ్ ఇదనమాట. సో ఈ 2 మొబైల్స్ లో బెస్ట్ మొబైల్ ఏది అంటే మాత్రం దానికన్నా ముందు ఈ 2 మొబైల్స్ యొక్క ఫీచర్స్ ఒకసారి గమనించండి. ఈ ఫీచర్స్ మీరు గమనిస్తే మీకు ఏమైనా అర్థమైందా? ఈ 2 మొబైల్స్ లో బెస్ట్ మొబైల్ ఏది అని మీకు డౌట్ ఉంటే మాత్రం 2 కూడా బెస్ట్ స్మార్ట్ ఫోన్. గూగుల్ పిక్సెల్ 8a విషయానికి వస్తే ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో మీకు 50,000 సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్. అండ్ మనకు కెమెరాలో కూడా కలర్స్ విషయానికి వస్తే చాలా అక్యురేట్ గా, షార్ప్ గా మీకు కలర్స్ ప్రొవైడ్ చేస్తుంది. వీడియో రికార్డింగ్ బాగుంది. దాంతో పాటు కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్. దాంతో పాటు గూగుల్ యొక్క 10 G3 చిప్ సెట్, లేటెస్ట్ చిప్ సెట్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో మీకు కనిపిస్తుంది. బట్ మనకు కెమెరాలో టెలిఫోటో లెన్స్ ఆఫర్ చేయదు. బ్యాటరీ బ్యాకప్ ఈజీగా మనకు 1 day వచ్చేస్తుంది భయ్య. దాంతో పాటు గూగుల్ పిక్సెల్ 7 Pro ఎందుకోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లార్జ్ డిస్ప్లే, 6.7 inches లార్జ్ డిస్ప్లే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ వన్, కెమెరాలో మీకు టెలిఫోటో లెన్స్ ఉంటుంది. థర్డ్ వన్, బెటర్ బ్యాటరీ బ్యాకప్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ఇవి కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు గూగుల్ పిక్సెల్ 7 Pro తీసుకోవచ్చు భయ్య. లేదు నాకు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే గూగుల్ పిక్సెల్ 8a మీ ఆప్షన్ గా కనిపిస్తుంది, చూసుకోండి. బట్ మనకు నేను మాత్రం రికమెండ్ చేసేది గూగుల్ పిక్సెల్ 7 Pro బికాజ్ అక్కడ మీకు బ్యాటరీ, కెమెరా అండ్ డిస్ప్లే బెటర్ గా ఆఫర్ చేస్తున్నారు. మర్చిపోకండి, చూసుకోండి, మిగతాది మీ ఇష్టం భయ్య. దాంతో పాటు లాస్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే రీసెంట్ గా ఇండియా మార్కెట్ లో లాంచ్ అయిన మోటో నుంచి అల్ట్రా స్మార్ట్ ఫోన్ అంట, అదే మోటో ఎడ్జ్ 50 Ultra. రీసెంట్ గానే ఇండియా మార్కెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. రావడమే మనకు 12GB ర్యామ్ తో మొబైల్ కనిపిస్తుంది. ఇది మీకు ప్రెసెంట్ ఇండియా మార్కెట్ లో విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో అంటే 48,000 రూపీస్ లో ఈ మొబైల్ కనిపిస్తుంది. ఈ మొబైల్ ఎందుకోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం మోటో నుంచి మీకు AI ఫీచర్స్ కావాలి, ఆ డిజైన్ కావాలి, కెమెరా కావాలి, డిస్ప్లే కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ట్రై చేసుకోవచ్చు. కెమెరాలో మనకు వీడియో అండ్ ఫొటోస్ విషయానికి వస్తే అవి కూడా బాగున్నాయి. దాంతోపాటు అడిషనల్ గా మనకు AI ఫీచర్స్ కూడా మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. క్వైట్ ఇంప్రెసివ్ కదా. మొబైల్ విషయానికి వస్తే IP6A రేటింగ్ తో వస్తుంది. 6.7 inches 144Hz రిఫ్రెష్ రేట్ తోనే మనకు కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 125 watts ఫాస్ట్ ఛార్జింగ్, 50 watts వైర్లెస్ ఛార్జింగ్, Qualcomm Snapdragon 8s Gen 3 మొబైల్లో కనిపిస్తుంది. ఎస్, కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ, కానీ అన్ని ఫీచర్స్ కూడా మనకు వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ అనిపిస్తుంది బికాస్ జస్ట్ మనకు ప్రొవైడ్ చేసింది 4500 మాత్రమే. అది మీకు పెద్దగా ఇష్యూ కాకపోవచ్చు బికాస్ వైర్లెస్ ఛార్జింగ్, దాంతోపాటు 125 watts అడాప్టర్ ఇస్తున్నారు కాబట్టి అది మీకు అక్కడక్కడ సరిపోతుంది భయ. దాంతోపాటు మనకు ప్రొవైడ్ చేసింది 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇంక్లూడింగ్ 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ మొబైల్లో ఉంటుంది. సెల్ఫీ కెమెరాలో కూడా మనకు 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకుంటే మొబైల్లో బ్యాటరీ బ్యాకప్, డిజైన్, డిస్ప్లే, కెమెరాస్ అన్ని కూడా వర్తి, కానీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మరి 50,000 రూపీస్కి ఈ పర్ఫార్మెన్స్ జస్టిఫై కాకపోవచ్చు, కానీ విత్ బ్యాంక్ ఆఫర్ అన్ని కలుపుకొని మీకు ఒక 45,000 రూపీస్లో వస్తే మాత్రం ఎస్, ఆ సెగ్మెంట్లో ఈ మొబైల్ని బై చేసుకోవచ్చు ఫ్రమ్ మోటో. మొత్తానికైతే ఇవ్వండి మొబైల్స్. మరి వీటిలో ఏ మొబైల్ మీరు బై చేయబోతున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. మనకంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.